భారత క్రికెట్ లో ఎంతో ప్రతిభ ఉందని, అది ఎవరి కోసం ఆగదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. విరాట్ కోహ్లీ వెళ్లగానే యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ జట్టు కోసం నిలబడ్డారని తెలిపాడు. భారత క్రికెట్ ఎవరి కోసం ఆగదు, ఇక్కడ చాలా ప్రతిభ ఉంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భారత ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. మనోళ్లు అద్భుతంగా ఆడారు. భారత క్రికెట్ అంటే ఇదే. సునీల్ గవాస్కర్ రిటైర్ అయ్యాక సచిన్ టెండూల్కర్ వచ్చారు. రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్ కూడా జత కలిశారు. వారు వెళ్లగానే కోహ్లీ వెలుగులోకి వచ్చాడు. కోహ్లీ నిష్క్రమించగానే యశస్వి, రిషబ్, శుభ్మన్ గిల్ నిలబడ్డారు. భారత క్రికెట్ లో ప్రతిభకు కొదవలేదు, అది పెరుగుతూనే ఉంటుంది. అద్భుతమైన వ్యవస్థతో దేశవాళీ క్రికెట్ బలంగా ఉంది. ఐపీఎల్ అలాంటి వేదికే. ఏ జట్టు అండర్-19 జట్లు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ లో భారత్ గొప్పగా ఆడింది. శుభ్మన్ గిల్, గౌతమ్ గంభీర్ కు అభినందనలు. 2022 లేదా 2027 తర్వాత ఇంగ్లాండ్ లో భారత టాప్ 6 బ్యాటర్లు నిలకడగా రాణించడం ఇదే తొలిసారి అని గంగూలీ పేర్కొన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిరిగి క్రికెట్ పరిపాలనలోకి వస్తున్నాడు. త్వరలో జరగబోయే బెంగాల్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి అతడు నామినేషన్ దాఖలు చేయనున్నాడు. 52 ఏళ్ల గంగూలీ 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2029లో బీసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కానీ ఒక్క పర్యానికే అక్కడ అతడి ఇన్నింగ్స్ ముగిసింది. క్యాబ్ ప్రస్తుతం అధ్యక్షుడు స్నేహాశీస్ గంగూలీ సోదరుడే.